సీనియర్ ఐఏఎస్ విచారణకు సన్నద్ధం. శివబాలకృష్ణ నేరాంగీకార వాంగ్మూలంతో అవినీతి నిరోధక శాఖ ముందుకట. ఎవరి సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అంటే అరవింద్ కుమార్. అరవింద్ కుమార్కి 10 కోట్ల రూపాయలు ఇచ్చిన, కోటి రూపాయలు ఇచ్చుకుంటూ పోయినా ఈ హైదరాబాద్లో ఉన్న రియల్ ఎస్టేట్ కంపెనీల దగ్గర నుంచి పైసలు వసూలు చేసి అరవింద్ కుమార్కి ఇచ్చిన అని ఈ శివబాలకృష్ణ అనేటోడు ఏసీబీ కస్టడీలో ఒప్పుకున్నాడు. దీంతో ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్ట్ అయిన హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ ఉదంతంలో అవినీతి నిరోధక శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. శివబాలకృష్ణ నేరాంగీకార వాంగ్మూలంలో తన వాటాదారుగా పేర్కొన్న సీనియర్ ఐఏఎస్ అధికారిని విచారించేందుకు సిద్ధమైంది. అయితే ఆయన్ను తొలుత సాక్షిగా మాత్రమే పిలువబోతున్నట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలో 160 సిఆర్పిసి నోటీస్ ఇచ్చే యోచనలో ఉన్నదట. శివబాలకృష్ణ నేరాంగీకార వాంగ్మూలంలో సదరు ఐఏఎస్ గురించి పలు అంశాలు ప్రస్తావించిన సంగతి తెలిసిందే. పలు వివాదాస్పద భూములకు అనుమతులు ఇప్పించినందుకు ఇద్దరికీ భారీగా లబ్ధి చేకూరిందని అంగీకరించాడు. ఆ డబ్బులతో కొనుగోలు చేసిన భూములు ఎవరి పేరుతో రిజిస్ట్రేషన్ చేయించారు వంటి వివరాలు వెల్లడించిందట. తాను స్వయంగా ఐఏఎస్ ఇంటికెళ్ళి కొంత డబ్బిచ్చినట్టుగా చెప్పడం ప్రాధాన్యం సంతరించుకున్నది. అవినీతి నిరోధక శాఖ ఈ విషయాలన్నింటినీ న్యాయస్థానానికి ఇప్పటికే సమర్పించింది. అయితే ఈ వాంగ్మూలంతో ఐఏఎస్ అక్రమాలకు పాల్పడినట్లు నిర్ధారించే అవకాశం లేదు. అందుకు తగిన ఆధారాలు సంపాదించి నిగ్గు తేల్చాల్సి ఉంటుంది. ఆయా ఒప్పందాలు జరిగిన సమయంలో శివబాలకృష్ణ ఐఏఎస్ల మధ్య ఫోన్ కాల్స్, వాట్సాప్ సంభాషణలతో పాటు ఇద్దరి ఫోన్ లొకేషన్లకు సంబంధించి సెల్ టవర్ డేటా సేకరించాలి. దీనికి మరికొంత సమయం పట్టబోతుండడంతో తొలుత ఆయన్ను సాక్షిగా పిలిచి విచారించాలని అవినీతి నిరోధక శాఖ యోచిస్తోంది. ఇందుకు ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేకపోవడంతో నోటీసు జారీ చేయాలని భావిస్తున్నది. ఐఏఎస్ వాటాలు తీసుకున్నట్లు కనుక నిర్ధారణ అయితే 41A సిఆర్పిసి నోటీసు జారీ చేసి మళ్లీ విచారించనున్నట్టుగా తెలుస్తోంది. ఒకవేళ ఆయన్ను అరెస్టు చేయాల్సి వస్తే ప్రభుత్వం నుంచి అనుమతి కోరే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అనుమతి కోరాలి ఐఏఎస్ కాబట్టి. ఇట్లా ఈ వీడు పోవడం, వీడు అక్కడ వసూలు చేయడం, తీసుకుపోయి అరవింద్ కుమార్కి ఇదంతా ఒక ముఠా. ఈ ముఠాకి నాయకుడు కేటీఆర్, డౌటే లేదు అందులో.